చింత చిగురు పప్పు వండాలనుకుంటున్నా. పెసరపప్పు మంచిగా వేయించుదామని కళాయిలో వేసాను, వేయించుతున్నాను. చూడండి, మంచిగా వేగుతుంది. మంచిగా కడిగి ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను. వేయించిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్నాను. నేను ఉల్లిగడ్డలు లాంటివి వేయనండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాండి. కారము, చింత చిగురు వేయిద్దాం. చింత చిగురు వేసి మంచిగా ఉడకనిద్దాం. పప్పులో పోపు వేద్దాం. ఎండుమిరపకాయలు, పోపు గింజలతో పాటు ఒక ఎల్లిపాయ, ఇంగువ పొడి ఇవన్నీ వేసి చేస్తే పోపు చాలా కమ్మటి వాసన వస్తుంది. పోపులో కరివేపాకు కూడా వేద్దాం. కరివేపాకు, ఇంగువ పొడి వేసి పోపును తీసి మన పప్పులో వేసేస్తే పప్పు అయిపోయినట్టే. ఇంకా తినడమే ఆలస్యం. చాలా బాగుంటుందండో ఈ చింత చిగురు పప్పు. పప్పు పోపు వేసేసాం కదా, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. తినండి, చాలా బాగుంటుంది చేసుకొని.